సీఎంపై మీ అభిప్రాయం? నెక్స్ట్ సీఎం మళ్ళీ జగనే రావాలని నేను కోరుకుంటున్నాను. నాకు సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అందినాయి. అందుకని నాకు ఆయన మీద అభిమానం. అందుకని మళ్ళీ ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను. స్థానిక ఎమ్మెల్యే బాగా అభివృద్ధి చేశారన్న మీ నియోజకవర్గాన్ని? స్థానిక ఎమ్మెల్యే పర్వాలేదు, బాగానే చేశారు. పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలన్నీ అమలులో వచ్చినాయన్న? అన్ని సంక్షేమ పథకాలు మాకు అమలైనవి, మాకు అన్నీ అందినాయి. మాకు ఆటో డబ్బులు కూడా పడినాయి. రానున్న రోజుల్లో నెక్స్ట్ సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎం జగనే. గెలిచేది ఎవరు? జగనే గెలుస్తాడు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలనుకుంటున్నారు? వాళ్ళ నాని. టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం? అదేం ఉండదన్న. అదేమన్నా జగన్కి ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? జగన్కి ఎందుకు ఓటేయాలంటే ఆయన అన్ని పథకాలు చెప్పినట్టుగా అన్నీ అమలు చేస్తున్నాడు. అన్ని సంక్షేమాలు కూడా సక్రమంగా అనుకున్న టైంకి రిలీజ్ చేస్తున్నాడు. అన్నీ కూడా మాకు అందినాయి. అందుకని ఆయనే గెలవాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నాము? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మీ ఓటు ఎవరికి వేస్తున్నావు? చంద్రబాబుకి. ఎందుకు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేయాలనుకుంటున్నావు? పాలన గట్ట బాగుంటుందని. పాలన గట్ట బాగుంటుంది. జగన్ పరిపాలన మీద నీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాలే బాగా బాగా. దేనికి, ఎందుకని? అన్నీ ఎత్తలేదు కదా. అన్నీ ఎత్తలేదు. ఇక్కడ మీకు స్థానిక ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేశారు? ఇక్కడ చేయలే మా ఊర్లో అయితే. చేయలేదా? అయితే ఈ టీడీపీ జనసేన పొత్తు మీద స్థానిక ఎమ్మెల్యే ఎవరిని చూడాలనుకుంటున్నారు? మా ఊర్లో అయితే మధ్యపాటి వెంకటరాజుని చూడాలనుకుంటున్నాను. అయితే మీ పూర్తి మద్దతు టీడీపీ జనసేనకేనా? అవును. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175 175 గెలిచి. 175 చదువుతున్నావు నువ్వు? ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్నే చూడాలి. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్కి వేద్దాం. ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు జగన్కి? అంటే అందరికీ మంచి చేశారు కదా. కొన్ని చెప్పగలరా? అమ్మ ఒడి వేస్తున్నారా, ఇల్లు ఇచ్చారు, స్థలాలు, రోడ్లు అభివృద్ధి చేశారు, ఇంకా చాలా చేశారు చెప్పాలంటే. ఇంకా రాష్ట్రంలో చాలామంది అభివృద్ధి చేయట్లేదని చెప్పి చాలామంది అంటున్నారు. దానికి మీ అభిప్రాయం? చేశారు కన్నా, చాలా చూడాలన్నా, చూస్తే రోడ్ల పరిస్థితి అసలు బాగాలేదని చెప్పి అన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? కొన్ని చోట్ల చేశారు, కొన్ని చోట్ల చేయలే. చేసిన చోటని చూస్తే బాగానే ఉంటుంది, కానీ చేయని చోటని చూస్తే ఎలాగుంటుంది? ఇండస్ట్రీస్ గురించి కూడా చాలా వరకు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని చెప్పి అంటున్నారు. ఇండస్ట్రీస్ అంటే మనకు తెలియదు అన్న, మనకేం తెలియదు. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? జగన్కే వేస్తాను సార్. జగన్కి ఎన్ని సీట్లు రావాలనుకుంటున్నారు? తెలియదు అన్న. ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నాను. వైఎస్ఆర్కే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి పనులు చెప్పగలుగుతారా? చాలా ఉన్నాయి. మళ్ళీ ఎందుకు జగనే రావాలని కోరుకుంటున్నారు? ఇటు మెడికల్గా కానీ, పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, తర్వాత బ్రహ్మాండ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ బాగానే ఇచ్చేసారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. దానికి మీ సమాధానం? ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి. రోడ్లు పాడైపోయి ఉంటాయి. అయితే దానికి రివిట్మెంట్ అయితే కానీ సాయిల్ బాగోలేనటువంటి రోడ్లు కొన్ని ఉన్నాయి. అది రివిట్మెంట్ కడితే కానీ ఆ సాయిల్ మళ్ళీ దిక్కంట ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేశారా? చేశారు. ఎలక్షన్లో సీఎంగా ఎవరు చూడాలనుకుంటున్నారు? జగన్. జగన్నే ఎందుకు చూడాలనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన పథకాల్లో అన్నీ ఆయనే నెరవేర్చాడు కాబట్టి. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి బాగాలేదు, అభివృద్ధి చేయలేదని అంటున్నారు. దాని మీద మీ స్పందన? ముందు వేసిన చంద్రబాబు నాయుడు తప్పు. ఒక రోడ్డు వేస్తే దాని వ్యాలిడిటీ ఉంటుంది కదా బై. అది ఎన్ని సంవత్సరాలు అని 20 years 15 years అని ఉంటుంది. వేసిన ఎమ్మడే పోయిందంటే అది ఎవరి మిస్టేక్? చంద్రబాబు మిస్టేక్ అది. ఓకేనండి. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేశారా? పర్వాలేదు. ఈసారి ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు వైసీపీకి? ఎమ్మెల్యే అనేది కాదు కానీ జగన్ సీఎం వరకు అయితే ఆయనండి. జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి? 75 పైన. సీఎంగా మీరు జగన్ గారిని చూడాలనుకుంటున్నారా? 2024 ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్ అండి. జగన్కే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మాకు చాలా చేస్తున్నాడు కదా, ఇల్లు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, డోగ్రా రుణమాఫీలు చేశారు. చంద్రబాబు నాయుడు గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఈ స్థానిక ఎమ్మెల్యే ఆలనాన్న గారు ఏమన్నా అభివృద్ధి చేశారు ఇక్కడ?
చేశారండి మరి ఇల్లు ఇచ్చిన కాడ చెప్పండి. లోన్లు అవి ఇచ్చారు కదండి, లోన్లకి మరి అవి సహాయం చేశారు అవి. అయితే ఫైనల్గా మీరు జగన్ గారిని సీఎంగా చూడాలనుకుంటున్నారు. అవునండి. పాలన వచ్చేదాకేంటో నానమ్మ కథలో అదే చిన్నప్పుడు పిల్లలు అన్నం తిన్నప్పుడు మారం చేసినప్పుడు అమ్మ చాక్లెట్ కొనిస్తాను లేకపోతే బిస్కెట్ కొనిస్తానమ్మ నువ్వు అన్నం తినమ్మా అన్నట్టు బుజ్జగిస్తున్నారు. తర్వాత ఏ ప్రజలను పట్టించుకోలేని పరిస్థితి ఇప్పుడున్న రాజకీయాల పార్టీ. ఇప్పుడు పార్టీ ఏ పార్టీని నేను ఉద్దేశించి కాదు, వైసీపీ అవని, టీడీపీ అవని, జనసేన అవని, ఇప్పుడు వచ్చిన కొత్తగా షర్మిలా గారు కాంగ్రెస్ని అధిష్టానం తీసుకున్నారు ఆమె కానీ ఏ పార్టీ అన్నా రాని కులాలు బట్టి కాకుండా సమన్వయం అని చేస్తారో అట్లాంటి నాయకుడిని మీరు ఆలోచించి మీ ఓటు చాలా విలువైనది. మనం ఓటే కానీ వెళ్ళి డబ్బులకి అమ్ముడుపోకుండా మనం వేసే ఓటు జనానికి ఉపయోగపడాలి, మనకు ఉపయోగపడాలని ఎవరు వేస్తారో ఆలోచించి మంచి నాయకుడిని మనం ఎన్నుకుంటామని నేను కోరుకుంటున్నాను. జగన్ గురించి మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు ఏముందన్న చెప్పే కదా, 10 లక్షలు ఇచ్చి పంచిపెట్టమంటే నువ్వు పంచిపెట్టేస్తావు. ఆడు అదే చేస్తున్నాడు. 175 వైనాట్ 175 అంటున్నాడు కదా, వైనాట్ 75 కూడా రావు. 175 సంగతి తర్వాత. జగన్ పరిపాలన మీద మీ అభిప్రాయం? పరిపాలన అంటే పథకాలు ఇస్తున్నాడు, ఇస్తున్నాడంటే డబ్బు పంచిపెడుతున్నాడు అంతే. అది జనాల జేబుల్లో దెంగి మళ్ళీ వాళ్ళకి వేస్తున్నాడు. జనానికి తెలుసు ఆ విషయం కూడా, నువ్వు అర్థమై ఆ విషయం జనానికి తెలుసు. తెలిసినా కూడా జనాలు తిరగబడరు. ఎందుకంటే వచ్చే రూపాయి ఎవడో పోగొట్టుకోడు వాళ్ళు ఉన్న రోజుల్లో. ఈ 40 రోజులు 30 రోజులు ఉంది కదా, ఆ 30 రోజుల తర్వాత నోటిఫికేషన్ వస్తుందా, అప్పుడు జనం రంగు ఏంటో కనపడదు. అది వచ్చిన తర్వాత ఇండస్ట్రీస్ ఇలాంటివి ఏం రాలేదన్న దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇండస్ట్రీలు ఎందుకు రాలేదని డెవలప్మెంట్ ఉంది, బోల్డ్ డెవలప్మెంట్ ఉంది. బోల్డ్ ఇల్లు ఇచ్చాడు కట్టుకుంటే ఒక్కో రాష్ట్రానికి మొత్తం ఎన్ని హౌసులు కట్టాడంటే లెక్కలేని హౌసులు, లెక్కలేని పథకాలు. ఎవడన్నా పథకాలని జగన్ పథకాలని చెప్తే 10,000 ఇస్తా. జగన్ ఇచ్చిన పథకాలు ఎవరైనా చెప్తే 10,000 ఇస్తా. వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి అనుకుంటున్నాను? వైసీపీకి 110 వస్తాయి. అది సీఎం మళ్ళీ జగనే అవుతుంది. జగన్ సీఎం జగనే. జగన్ 100కి 100 పాలు జగనే. జగన్ తప్ప ఎవడవదు. సీఎం జగనే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.